సో హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీ బర్డ్స్ కిచెన్. సో ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా. సో ఇవాళ మన వీడియో ఏంటంటే పొంగలి విత్ పచ్చిపులుసు వచ్చింది. సాంబార్ అయితే ఆల్రెడీ ఉంది కాబట్టి సాంబార్ ఏం చేయట్లేదు మనం. పొంగలి విత్ పచ్చిపులుసు మన ఆర్డర్ వచ్చేసి ఇప్పుడు నేను ఆర్డర్ వచ్చిన తర్వాతనే పెడతా ఉన్నా. ఇది మనకి పొంగల్ పచ్చిపులుసు, మా నన్నారి విత్ సబ్జా, డబుల్ ఎగ్ ఆమ్లెట్, ముద్దపప్పు ఆవకాయ. ఓకే, ఇప్పుడు ఈ పొంగలి ఒక పార్సిల్కి మిగలకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ఒక బాక్స్కి 500 ml అనమాట. సో ఈ బాక్స్కి చూసేద్దాం. సో మీ ఇంట్లో అందరి ఇంట్లో ఇలాంటి టీ గ్లాస్ అయితే ఉంటుంది కదా, చూడండి ఎగ్జాక్ట్గా చాలా చిన్నది ఇది. ఈ టీ గ్లాసు అందరి ఇంట్లో ఉంటుంది నాకు తెలిసి. ఈ టీ గ్లాస్తో ఇప్పుడు మనం కొలత అయితే వేస్తున్నాం అనమాట. సో ఈ టీ గ్లాస్తో 1 గ్లాసు బియ్యం, అలానే ఇంత హాఫ్ కంటే కొంచెం ఎక్కువ పెసరపప్పు అనమాట. ఇప్పుడు మీకు చూపించేస్తాను. కొలత వచ్చేసి ఈ మెజర్మెంట్ అనమాట. మనం ఇప్పుడు ఈ టీ గ్లాస్ కొలత చెప్పాను కదా, ఇది వచ్చి రేషన్ బియ్యం వచ్చేసి 1 కప్పు. దాంట్లో పెసరపప్పు ఎంత వేయాలి? సో అదే టీ గ్లాస్తో హాఫ్ కంటే కొంచెం ఎక్కువ పెసరపప్పు. చూడండి, ఇది మనం ఒక పార్సల్ చేస్తున్నాం. పెసరపప్పు వేసేసి వీటిని నీట్గా కడిగేసుకోవాలి. 3 నుంచి 4 సార్లు కడిగేసుకునేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనము నీళ్ళు వచ్చేసి ఈ పెద్ద గ్లాస్ ఉంది కదా, సో అది చిన్న గ్లాస్తో తీసుకున్నాం కాబట్టి నీళ్ళు ఈ పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు వేసుకోవాలి. 2 గ్లాసులు ఫుల్గా వేసేసుకోవాలి. 2 గ్లాసులు ఫుల్గా నీళ్ళు వేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి రుచి సరిపడా సాల్ట్, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కుక్కర్ పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. అంతే. ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని చిన్న మంట మీద స్టవ్ పెట్టేసుకోవాలన్నమాట. పెద్ద దాని మీద పెట్టుకోకూడదు. చిన్న మంట మీద కొంచెం మంట తగ్గించి, ఎక్కువ లేకుండా కొద్దిగా మంట తగ్గించి ఒక 4 నుంచి 5 విజిల్ పెట్టేస్తే సరిపోతుంది. అంతే. మనకు ఆ విజిల్లో 5 నిమిషాల్లో వచ్చేస్తే సరిపోతుంది. సో మనకు ఒక పక్క ముద్దపప్పు ఉడుకుతా ఉంది. సో ఇదైతే మనకి 5 విజిల్లో ఇచ్చినాయి. నేను 1 విజిల్ ఎక్స్ట్రా పెడదాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇది దబ్బపప్పు, ఈసారి పల్చని పప్పు దొరకలేదు. సో దబ్బపప్పుకు 1 విజిల్ ఎక్కువ పెడతాను. సో ఇప్పుడు 6వ విజిల్ వస్తుంది. సో ఇది వచ్చేసి ముద్దపప్పుకు అనమాట. సో దీనిపాటికి ఇది ఉడుకుతుంటుంది. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసి కింద పెట్టేసుకుందాం, ఫ్యాన్ కింద. సో ఇప్పుడు మనకి కుక్కర్ అయితే చల్లారిపోయింది. చూసారా, మన పొంగల్ అయితే ఉడికిపోయింది. సో పొంగల్ అయితే ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయింది. ఇలా ఈ విధంగా కొంచెం జారుగానే ఉండాలి, ఎందుకంటే ఇది మనకు అక్కడికి వెళ్ళేసరికి ఇంకా గట్టి అయిపోద్ది. మనకి ఇక్కడే ఉందనుకోండి, అక్కడ మనకి డెలివరీ అయ్యేసరికి ఇంకా గట్టి అయిపోతుంది అది. సో అందుకే నేను కొంచెం వాటర్గా పెడతాను. మన పొంగల్ రెడీ. దీంట్లోకి పోపు వేసుకున్నాం ఇప్పుడు. సో నేను ఆల్రెడీ ఇందాక ముద్దపప్పుకి పోపు వేసాను ఇది. ఇప్పుడు దీనికోసం మనకి ఇది ఒక్కటే కాబట్టి ఇంత నెయ్యి చూడండి, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం 1 స్పూన్ కంప్లీట్గా వెళ్ళలేదంటే మనకు ఆ ఫ్లేవర్ రాదు. నెయ్యి ఫ్లేవర్ రావాలంటే కంప్లీట్గా వేసుకోవాలి. అంటే 10 మిరియాలు, అలానే కొద్దిగా జీలకర్ర. నేను ఇంకో దాని మీద కాన్సన్ట్రేట్ దీని మాట మర్చిపోయినాను అనమాట. సో ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం ఒక 5 నుంచి 5 కరివేపాకు. దీంట్లో మనకి ఫ్లేవర్ కోసం ఇంగువ 1 చిటికెడు, అంతే. ఇంగువ. సో ఇంగువ కంపల్సరీ వేయాలండి, అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ పోపుని ఇలా తీసుకెళ్ళి ఇలా పొంగలో కట్టడమే, అంతే. మన పొంగలి రెడీ. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చూసారా, మన పొంగల్ అయితే వేడి పొంగలి రెడీ. సో ఇప్పుడు ఈ పొంగల్ దీంట్లోకి వేసేస్తాను. చూడండి, మన పొంగలి మిగలలేదు, కరెక్ట్గా బాక్స్కి సరిపోయింది. ఇవి బాక్స్ కొంచెం ఒక చిన్న సైజు వచ్చింది. 1 ముద్ద 2 ముద్దలు అంతే, ఎక్కువ మిగలదు. ఇప్పుడు దీన్ని ప్యాక్ చేసేద్దాం అంతే.
సో మనం ఆర్డర్ అయితే ఇచ్చేసినాము. ఏమైపోయిందంటే టైం అయిపోతుంటే నేను అది రికార్డ్ చేయలేదు, అంత టైం లేకుండా ఉండే అనమాట. సో దిస్ ఈజ్ అవర్ ఆర్డర్. కనపడుతుందా? పికప్ అయింది, పిక్డప్ అనమాట. సో అది అనమాట, చాలా సింపుల్గా పొంగల్ ఎలా తయారు చేసాలో చూసేసాం కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక వంటతో వచ్చేద్దాం. కరెక్ట్గా మీరు ఆ మెజర్మెంట్స్ పెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హంగ్రీ బర్డ్స్ కిచెన్. బాయ్ బాయ్.